దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నీ హృదయంలో ఏ కలవరాలతోటి, ఏ ఆందోళనలతోటి, ఏ భయాలతోటి, ఏ భయము గుప్పెట్లో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో నీ జీవితం కొనసాగింపబడుతుందా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను. చెరసాల పునాదులు అదిరను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొను. అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు పౌలు సీలలు సువార్త ప్రకటిస్తున్న కారణముగా వారిని బంధించారు చెరసాలలో. అయినప్పటికీ కూడాను భయంకరమైనటువంటి దెబ్బలతోటి వారు మూలుగుచూ కూడాను దేవుని స్తుతించారు, ఆరాధించారు, దేవుని నామాన్ని మహింపరిచారు. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా, బంధకాల్లో కూడాను వారు దేవుని విడిచిపెట్టలేదు. దేవుని సహాయం కొరకు ఎదురు చూశారు. విడిపించేటువంటి శక్తిమంతుడైనటువంటి, సర్వోన్నతుడైనటువంటి దేవుని వైపు వారు గురిపెట్టి వారు కనిపెట్టినటువంటి వారుగా ఉన్నారు. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని విశ్వసించగలిగినట్లయితే నీ యొక్క అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే కాదు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను నీ హృదయంలో ఉన్న ప్రతి కలవరాల నుండి, ప్రతి భయాల నుండి నువ్వు స్తుతులు చెల్లిస్తూ, ప్రార్థన చేస్తూ దేవునితోటి నువ్వు ఆనాటి పౌలు సీలలు ఏ రీతిగా భయంకరంగా వారు హింసింపబడి బంధకాల్లో ఉన్నప్పటికీ కూడాను స్తుతించినప్పుడు వారి యొక్క బంధకాలన్నీ విడిపింపబడ్డాయి. వారు విడుదల పొందుకున్నారు. అదే రీతిగా నీ జీవితంలో కూడా ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితుల నుండి విడుదల పొందుకోవాలంటే నీవు కూడా దేవుని స్తుతించు, ఆయన ఆరాధించు, ఆయన నామాన్ని మహిమపరచు. ప్రతి బంధకాల నుండి కూడా మరణించేయముగా దేవుడు నీకు విడుదలనిచ్చి ఆశీర్వదించబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.